హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డిజైన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ స్టార్ట్. డిజైన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి? కంట్రోల్ యూనిట్ అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సిపియు. సిపియులో తెలుసు కదా, మనకు కంట్రోల్ యూనిట్ అండ్ అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అనే 2 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సిపియు దట్ కంట్రోల్స్ ఆల్ ద అదర్ యూనిట్స్ ఇన్ ద కంప్యూటర్. సిపియులో 2 పార్ట్స్ ఉంటే, ఒక పార్ట్ అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అనేది అన్ని క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేస్తే ఎక్కడి నుంచి డేటా ఫెచ్ చేయాలి, ఎక్కడికి డేటా వెళ్ళాలి అని ఇవన్నిటికీ సిగ్నల్స్ పాస్ చేసేది. ఎక్కడ ఏది జరగాలన్నా, ఏ డివైస్ ఏ వర్క్ చేయాలన్నా దానికి బ్రెయిన్ లాగా వర్క్ చేసేది మాత్రం కంట్రోల్ యూనిట్. సో ఇట్ ఫెచెస్, రీకోడ్స్, ఎగ్జిక్యూట్స్ ఇన్స్ట్రక్షన్స్ బై జనరేటింగ్ ద ప్రాపర్ కంట్రోల్ సిగ్నల్స్ ఎట్ ద కరెక్ట్ టైం. ఇప్పుడు మన ఏదైనా కంప్యూటేషన్ జరగాలంటే కరెక్ట్ టైంలో సిగ్నల్స్ అనేవి పాస్ చేయాలి. అది పాస్ చేసేది ఎవరు? కంట్రోల్ యూనిట్. It acts like a brain of the CPU, making sure every component works and coordination. ఇప్పుడు అన్నీ కోఆర్డినేట్గా వర్క్ అవుతేనే కదా ఒక టాస్క్ అనేది ప్రాపర్ టైంలో కరెక్ట్గా ఫినిష్ అయ్యేది. సో దానికి బ్రెయిన్లా వర్క్ చేసేది మన కంట్రోల్ యూనిట్. ఫంక్షన్స్ ఆఫ్ కంట్రోల్ యూనిట్. ఇట్ ఫెచెస్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమరీ and decode the instruction to understand what operation is needed and generate the control సిగ్నల్స్ ఫర్ అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అయినా, మెమరీకైనా, ఇన్పుట్ అవుట్పుట్కైనా సిగ్నల్స్ పాస్ చేసేది ఇదే. అండ్ కంట్రోల్ డేటా ఫ్లో. ఇక్కడ డేటా సిపియూస్ నుంచి మెమరీకైనా, మెమరీ నుంచి ఏఎల్యూకైనా, వీటన్నిటికీ అమాంగ్ ఆల్ ద 3 డేటా పాస్ అవ్వాలంటే దానికి రీజన్ ఎవరు? కంట్రోల్ యూనిట్. మెయింటైన్ ప్రాపర్ సీక్వెన్సింగ్ అండ్ టైమింగ్ ఆఫ్ ద ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్ అన్నిటికీ టైమింగ్ అండ్ సీక్వెన్స్ చూసుకునేది కంట్రోల్ యూనిట్. డిజైన్ అప్రోచెస్ ఆఫ్ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్స్ 2 ఉంటాయి అన్నమాట, 2 టైప్స్. ఒకటి ఏంటంటే హార్డ్ వైర్డ్, ఇంకొకటేమో మైక్రో ప్రోగ్రామ్డ్. హార్డ్ వైర్డ్ అంటే ఇది మొత్తం కంట్రోల్ గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, డీకోడర్స్ని వాడి హార్డ్వేర్లో మనం దాన్ని హార్డ్ కోడ్ చేసేస్తాం అన్నమాట. మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే మన ఏవైతే ఈ యాడిషన్కి, సబ్ట్రాక్షన్కి ఏమేమి జరగాలో వాటిని ఒక కోడ్తో దాన్ని స్టోర్ చేసుకొని మైక్రో ఇన్స్ట్రక్షన్ లాగా స్టోర్ చేసి దానికి ఒక సిగ్నల్ అసైన్ చేస్తాము. దాన్ని మైక్రో ప్రోగ్రామ్ అంటాం. ఆ మైక్రో ప్రోగ్రామ్స్ని యూజ్ చేసి కంట్రోల్ యూనిట్ వర్క్ అవుతుంది. దాన్ని మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ అంటాం. మీరు దీని మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ గురించి కంప్లీట్గా చూడాలంటే లాస్ట్ వీడియోని చూడండి, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హార్డ్వేర్డ్ కంట్రోల్ యూనిట్ డిజైన్. ఇది ఎలా చేస్తారు మరి? ఇట్ ఇంక్లూడ్స్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. అంటే ఆ హార్డ్వేర్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ని ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అంటాం అనమాట. అదేం చేస్తుంది? కరెంట్ ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేసుకుంటుంది. డీకోడర్ ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది? డీకోడ్స్ ద ఆపరేషన్ కోడ్. ఆపరేషన్ కోడ్ అంటే అడిషనా, సబ్ట్రాక్షనా, లాజికల్ షిఫ్టా, లేదంటే లాజికల్ ఆపరేషన్స్ అండ్ ఆర్ నాట్, లేదంటే షిఫ్ట్సా, అలా. అండ్ టైమింగ్ యూనిట్ అనేది క్లాక్ పల్సెస్ రిలీజ్ చేస్తుంది, టిక్ 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 అనేసి. కాంబినేషనల్ లాజిక్ యూనిట్ ఇదేం చేస్తుంది? ఇట్ యూజెస్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ బిట్స్ ప్లస్ టైమింగ్ సిగ్నల్స్ టు జనరేట్ ద కంట్రోల్ సిగ్నల్స్. కంట్రోల్ సిగ్నల్స్ ఎలా జనరేట్ అవుతాయంటే బేస్డ్ ఆన్ టైం అండ్ ఆల్సో ఇన్స్ట్రక్షన్. వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది? ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ హోల్డ్స్ ద ఇన్స్ట్రక్షన్. మన ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనేది అడిషనా, సబ్ట్రాక్షనా, దాని రిలవెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అండ్ డీకోడర్ ఐడెంటిఫైస్ ద ఆపరేషన్. డీకోడర్ ఏం చేస్తుంది? ఆ ఇన్స్ట్రక్షన్లో చదివి అక్కడ ఆప్ కోడ్ ఉంటుంది కదా మనకి 3 బిట్స్లో, దాంట్లో అది అడిషనా, సబ్ట్రాక్షనా, దాని రిలవెంట్గా ఏ ఆపరేషన్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. అండ్ టైమింగ్ సిగ్నల్స్ అనేవి మనకి ఫాస్ట్గా ఆపరేషన్ అయిపోవాలి కాబట్టి ప్రతి మైక్రో ఆపరేషన్కి ఒక సిగ్నల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ లాజిక్ గేట్స్ అనేవి ఈ హార్డ్వేర్ ఇది హార్డ్వేర్లో కాబట్టి లాజిక్ గేట్స్ అనేవి కంబైన్ అయ్యి ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు లాజిక్ గేట్స్లో అండ్ గేట్కి వెళ్తుంది అనమాట. మన ఇన్పుట్స్ మన A, B రెండు ఇస్తే ఈ హార్డ్వేర్ టైప్లో ఆ గేట్లోకి A, B రెండు వెళ్తే ట్రూత్ టేబుల్ని యూజ్ చేసి అడిషన్ అయిపోతుంది అక్కడ. అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వెరీ ఫాస్ట్, ఎఫిషియంట్ ఉంటుంది. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే హార్డ్వేర్లో కాబట్టి మనం మళ్ళీ దాన్ని మోడిఫై చేయడం కష్టం. అండ్ డిఫికల్ట్ కన్నా ఇట్స్ టఫ్. ఇది జరగదు నార్మల్లీ. సో మనం అంతా దాన్ని అసెంబుల్ అయిన దాన్ని అంతా డిసెంబుల్ చేసేసి
సర్క్యూట్ అంతా చేంజ్ చేసి ఇట్స్ అ కాంప్లెక్స్ కదా. సో మళ్ళీ కాంప్లెక్స్ రైటింగ్ ఫర్ లార్జ్ ఇన్స్ట్రక్షన్ సెట్, ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో పట్టాలి, ఎక్కువ ఆపరేషన్స్ చేయాలి అంటే మనకి కష్టం. ఈ హార్డ్వేర్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఫ్లాగ్స్ అండ్ క్లాక్స్ యూజ్ చేసుకొని కంట్రోల్ యూనిట్ మనకి సిగ్నల్స్ని బస్సెస్కి పాస్ చేస్తూ ఉంటుంది. మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్, దీంట్లో ఏంటంటే కంట్రోల్ మెమరీ ఉంటుంది అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది, అడ్రస్ సీక్వెన్సర్ ఉంటుంది అండ్ డీకోడర్. ఇవి అన్నీ ఆల్ టుగెదర్ కంప్లీట్స్ ద టాస్క్. మనం లాస్ట్ వీడియోలో చూస్తుంటే మనం అక్కడ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకున్నాం. అక్కడ ఏంటి, కంట్రోల్ మెమరీ అనే దాంట్లో మైక్రో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అడిషన్, సబ్ట్రాక్షన్ అట్లాంటి ఆపరేషన్స్ చేస్తుంది. అండ్ మైక్రో ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది, ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే పాయింట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అడ్రస్ సీక్వెన్స్ అనేది బేస్డ్ ఆన్ ద కండిషన్, ఇఫ్ ఎల్స్ ఉందా, ఫంక్షన్ కాల్ చేస్తున్నామా, లేదంటే గో టు ఉందా, ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ డీకోడర్ ఏం చేస్తుంది, మన ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో దాంట్లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనేది ఫైన్ చేస్తుంది. అండ్ వర్కింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట నేను ఇప్పుడు చెప్పినట్లుగా. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీ టు మోడిఫై, బట్ సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో. బట్ ఏంటంటే స్లోవర్ ఉంటుంది హార్డ్వేర్ కన్నా, ఎందుకంటే మనం కోడ్ నుంచి సిగ్నల్కి కన్వర్ట్ చేసి సిగ్నల్స్ పాస్ చేయాలి కాబట్టి. అండ్ రిక్వైర్స్ ఎక్స్ట్రా కంట్రోల్ మెమరీ, ఎక్కువ మెమరీ కావాలి మనకి. చూడడానికి ఇలా ఉంటుంది. ఇది కంట్రోల్ స్టోర్ అంటే ఇక్కడ మైక్రో ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తుంది అనమాట. చేసి దాన్ని మైక్రో ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ఫైండ్ చేసి అడ్రస్ జనరేట్ చేస్తుంది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి. సో ఇలా ఉంటుంది చూడడానికి. కంపారిజన్ ఏంటంటే ఇది లాజిక్ సర్క్యూట్స్ ఉంటుంది, ఇదేమో కోడ్ ఉంటుంది మైక్రో ప్రోగ్రామర్లో. స్పీడ్ ఏమో హార్డ్వేర్ది ఎక్కువ ఉంటుంది, మైక్రో ప్రోగ్రామర్ తక్కువ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే డిఫికల్ట్ టు మోడిఫై హార్డ్వైర్డ్, బట్ మైక్రో ప్రోగ్రామ్డ్ ఏంటంటే ఇట్స్ ఈజీ. కాస్ట్ హార్డ్వేర్ది లో ఉంటుంది, హార్డ్వేరే కాబట్టి. మైక్రో ప్రోగ్రామ్ది మెమొరీ ఎక్కువ కావాలి కాబట్టి మెమొరీకి మనకి ఎక్కువ హై కాస్ట్ కాబట్టి హై. అండ్ ఎగ్జాంపుల్ రిస్క్ ప్రాసెసర్స్, అంటే అవి కాంప్లెక్స్ కాదు, కొంచెం చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్ సెట్స్ అనమాట. సిస్క్ అంటే అవి ఎక్కువ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్. సో ఇక్కడి వరకు చూసారంటే మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.